నన్ని దాటి రాటుదేళ్ల గుండె దాటి చూపుతాము పొగరుతోటి మేము ఒక్కటి కాస్త తిక్కున్నది దాని లెక్కున్నది మా మాటంటే మాటే మరి ఆగేది లేదు ఎదురే ఏమున్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా ఆగేది లేదు ఎదురే ఏమున్నా ఆగేది లేదు ఎవరా పాలనుకున్నా. సో హలో గైస్, వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో హెల్త్ అయితే చాలా ఖరాబ్ అయిపోయింది. సో డిజిట్ గార్డ్ ఓకే, సో వీడికి ఏమైతలేదు. నైట్ ఆక్సిజన్ కూడా దొరకదు. రీల్స్లో యూట్యూబ్లో చూపించినట్టు లదాఖ్ రైడ్ అయితే ఉండదు. సో మేము అటు లేకి పోలేకపోయినాం, ఇటు మళ్ళీ అటు పోలేకపోయినాం. ఈవెన్ 150 కిలోమీటర్స్ కూడా కొట్టలేకపోయినాం. నిస్కిల్ అన్న అనేది ఒక చిన్న గా ఉంటే ఆడ అయిపోయినాం. నా బండి పరిస్థితి చూడండి. సో నా బండి చూడండి, మంచు చూడండి. ఇది స్టార్ట్ అవుతుందనే నమ్మకం కూడా లేదు. సో ఇట్లుంటుంది. వాష్రూమ్కి చాలా ప్రాబ్లం అవుతుంది, మీరు అనుకున్నట్టు ఏం కాదు. చాలా ప్రాబ్లం అవుతుంది వాష్రూమ్కి. చూపించినట్టు ఏముండదు ఇక్కడ. ఘోరం. బండి స్టార్ట్ అయితే లేదా చూడాలి ఇప్పుడు. చలో అటు నెట్టాలి ఫస్ట్ ఎండలకి. సో చూడండి పరిస్థితి. క్లాత్ మీద మంచు, రాత్రి మొత్తం బరఫ్ పడుతుంది ఇట్లా. అనుకున్నట్టుండే 5 తర్వాత మనం ఎటు కూడా కదలేం. అమ్మో, అదొక టార్చర్, అదొక నరకం కనబడదు. కానీ ఇంజిన్ ఆయిల్ ఉందా అసలు? ఇందులో ఇంజిన్ ఆయిల్ మంచిగానే ఉంది కదా. ఫిఫ్టీన్ 10 మినిట్స్ వరకు ఇట్లనే వదిలేయాలి దాన్ని. హీట్ కావాలి. ఇంజిన్ ఆయిల్ పైకి పుష్ కొడుతుందా? చెక్లైట్ ఇంజన్ వస్తుంది మళ్ళీ. ఏం చేయలేము ఇక మనం. హైదరాబాద్. अच्छा कोई मैकेनिक पता है भाई? ये रेडिएटर का पानी निकल रहा बाहर गर्म से. ये थोड़ा ना भी 4-5 किलोमीटर आगे 6 किलोमीटर होएगा, उधर जाके मार्केट आएगी. थोड़ा उधर हमारा कैंप भी लगा हुआ है. उधर मिस्त्री को दिखा लेना. और मैकेनिक तो नहीं मिलेगा, लेकिन हमारा मिल जाएगा उधर. మళ్ళీ వాటర్ కూడా క్లీన్ చేసినాం. సో రోడ్డు చూడండి, చాలా దరిద్రం. అనుకున్నట్టు ఈజీ ఏం లేదు రోడ్డు. టార్చర్ కనబడుతుంది. ఇదంతా వ్యూ చూడండి. ఇన్స్టా 360 పోయింది, బండి ఖరాబ్ అయిపోయింది, అసలు మొత్తం లాస్. మేము క్షేమంగా ఇంటికి పోతే చాలనుకుంటున్నాం ఇప్పుడైతే. సో డిజిట్ గార్డ్ ఏం తింటలేడు పొద్దుటి నుంచి. పాలు పెట్టినా, పెడగిరి పెట్టినా, చికెన్తో పెట్టినా కూడా తింటలేడు. బాయిల్డ్ ఎగ్ తింటలేడు. అంతా ఇట్లున్నది. అనుకున్నట్టు ఈజీ ఏం లేదు రైడ్. పాంగ్ 09 కిలోమీటర్స్. ఇది చూడండి, రాస్తా చూడండి. ఇది అమ్మో, ఈ రోడ్ చూడండి. ఇది రేడియేటర్ లేని బండ్లు మంచిగా నడుస్తున్నాయి. కార్లు కూడా ఆగిపోయినాయి నిన్న. ఆ దరిద్రంలో నాది. చూడండి కార్ల హాలత్ చూడండి ఒకసారి. ఈ రోడ్లు ఎంత డస్ట్ వస్తుందో. డిజిట్ గాడి గాగుల్స్ అయితే ఉంది, డ్రెస్ కూడా ఉంది. డస్ట్ ఏం రాదు కానీ చూడండి, మన ముఖం మొత్తం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి. ఇంకా 4-5 కార్లు వస్తే ఎట్లుంటుందో ఊహించుకోండి. అమ్మో, ఏది ఈజీ కాదు చూడాలంటే లైఫ్లో. కొన్ని చూడాలంటే కొంచెం కష్టపడాలి. ఎంత టఫ్ ఉన్నా ట్రై చేయాలి. రిస్క్ లేకుండా అయితే ఏమీ దొరకదు మనకి, అందరికీ తెలిసిందే. ఇంత టఫ్ చూడండి. ఇంకా మేము లే కూడా పోలేదు. లే నుంచి మళ్ళీ 2-3 రోజులు పట్టిద్ది. నాకు ఇంకా 5 రోజుల టైం మాత్రమే ఉంది. లెట్స్ ఇవాళ లే రీచ్ అవ్వాలి ఎట్లయినా. 180 కిలోమీటర్లు ఏమి ఉన్నాయి. డౌట్ ఈ రోడ్డు ఉంటే కొంచెం ముందు పోయిన తర్వాత మంచి రోడ్ వస్తుందంట. సో డిజిట్ గార్డ్ చూడండి.
చల్లగా ఉంది వామ్మో. ఓ కమాన్. నడకమ్మ పడుతుంది మామూలుగా. హాలత్ ఇది గాడిది. సో ఇట్లా ఒట్టి తీసుకోవాల్సింది అవుతుంది ఇంజన్ని. ఇంజన్ అంతా గాయప్ అయిపోయింది, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఐసీగో గాయస్, ఇన్స్టాగ్రామ్లో చూసినట్టు లదాఖ్ రైడ్ అయితే అంత ఈజీ కాదు, నరకం కనబడుతుంది. డిజిట్ గారు తార్ల పై కూర్చున్నాడు. అమ్మో కూర్చొని వాడిని. వాడు పాలు తాగుతున్నాడు. ఎంత ఆనందం అంటే నాకు పొద్దున్న నుంచి ఏం కావాలి ఇప్పుడు ఏ నై రోటీ నై ఖాతా. చాలా ఆనందం అవుతుంది నాకు. తీసుకురా డిజిట్. నాకంటే ఎక్కువ వీళ్ళే వరి అవుతున్నారు తెలుసా, ఇంత మంచిగా ఉన్నాడు, ఇంత మంచిగా తిరుగుతున్నాడని. కానీ రోడ్డు చాలా గలీజ్. మళ్ళీ ఇప్పుడు నీళ్ళు కొట్టాలి. 2 రోజుల నుంచి నెట్వర్క్ లేదు, ఏం లేదు, వస్తున్నాం. ఇంట్లో కూడా ఫోన్ చేయలేనని ఏమనుకుంటున్నాను ఏమో, కానీ ఎంత ఓకే ఫైన్. ఇక్కడ ఎంటీ రోడ్ అంతా చూడండి, బైక్ కొట్టుకుంటుంది వైబ్రేషన్కి. రోడ్స్ అస్సలు ఏం బాగాలేవు, అనుకున్నట్టు ఏముండదు. చాలా కేర్ఫుల్గా రావాలి. ఇప్పుడు కొంచెం రోడ్ స్టార్ట్ అయింది చూడండి. అమ్మో టార్చర్. సో ఇక్కడ నుంచి రోడ్డు బాగానే ఉన్నాయంట. 60 కిలోమీటర్స్ నరకం చేసినాం. 60 కిలోమీటర్స్ దాటానికి 1 రోజు పట్టింది మాకు. ఇక్కడ చూడండి ఏ అమ్మ. వా వాట్ ఏ ప్లెయిన్ రోడ్. ఇప్పుడు చూడండి चाहता हूं ना, दौड़ना चाहता हूं, गिरना भी चाहता हूं, बस रुकना नहीं चाहता। सफरनामा सवालों का सफरनामा। ऐ खुदा मुझको बता, तू रहता कहाँ, क्या तेरा पता। हम तो यहाँ पे मुसाफिर हैं, जो ढूंढे अपनी मंजिल का पता। शामें मलंग सी, रातें सुरंग सी, बागी उड़ान पे ही ना। ఎంత బ్యూటిఫుల్ రోడ్ అంటే మామూలు బ్యూటిఫుల్ రోడ్ కాదు. కానీ ఇక్కడ ఆక్సిజన్తోనే ప్రాబ్లమ్స్. ఇలాంటి రోడ్లలో చెట్లు ఉంటాయి కాబట్టి ఆక్సిజన్ కొంచెం దమ్ అనిపిస్తుంది. చూడండి చూడండి మొత్తం డిజిట్ గారు మంచిగా చూస్తున్నాడు. ఆహా చూడండి వాడిని. చూడండి నెక్స్ట్ లెవెల్. ఖుషి అవుతున్నాడు ఇప్పుడు కొంచెం, రోడ్డు మంచిగా ఉన్నదని. రోడ్డు మంచిగా ఉంటే ఏం ప్రాబ్లం లేదు. చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్. किसी को सपना लगे तू, किसी को बहती हवा, किसी की बस बातों में करे पल में यहाँ वहाँ, किसी के साथ झूठ सुन ले, किसी का सच भी गुनाह, किसी की बस यादों में करे हलचल सारा जहां। ये दरखास्त है ये, जो आई रात है ये, तू मेरी बाहों में दुनिया। సో గైస్ నెక్స్ట్ లెవెల్. మామూలుగా లేదు వ్యూ. కష్టపడడం
ఎంత కష్టపడి వచ్చినాం అంత కష్టం చూస్తున్నాం. వ్యూ మంచి మంచి వ్యూస్ చూస్తున్నాం. వాడు కూడా కొంచెం ఇప్పుడు బెటర్ అవుతున్నాడు చూడండి. నిమిషం నిమిషానికి ఒక్కొక్క వ్యూ మారుతుంది. ఇది నిజమైన ప్రపంచం. ఇది చూడండి, సినిమాలలో చూపించింది కాదు, నిజంగా చూస్తున్నాం మా కళ్ళతోని. మామూలుగా లేదు అసలు. లైఫ్లో ఒక్కసారి ఉన్నారండి కష్టపడైనా రిస్క్ చేసానా ఇలాంటి వ్యూ చూడాలి ఎప్పటికైనా. ఎంత స్ట్రగుల్ అయ్యి వచ్చినామో అంత రిలీఫ్ ఉంది మాకు, అంత హ్యాపీనెస్ ఉంది. మామూలుగా లేదు అసలు. ఒక్కొక్క నిమిషంకి ఒక్కొక్క స్టన్నింగ్ వ్యూ వస్తుంటే గూస్ బంప్స్ వస్తున్నాయి తెలుసా, అట్లుంది రోడ్. ఫుల్ ఎంజాయ్. రెండున్నర నుంచి ఎంత కష్టపడి డ్రైవ్ చేసినాం మేము, మామూలుగా కాదు. ఇప్పుడు చూడండి చిన్న చిన్న బేస్ క్యాంప్స్ ఉన్నాయి ఇక్కడ. మనసి గుర్తే రాని సంతోషాన్ని ఇస్తానే అమ్మాయి. సో మళ్ళీ కొట్టేసింది చూడండి, ఆయిల్ మొత్తం మళ్ళీ కొట్టేసింది. ఇవి చూడండి, ఇదంతా సిట్. ఏ కంఫర్ట్ జోన్ అవసరం లేదు, నేను ఒక్కడుంటే చాలు. సో బండి అయిపోయింది. సో బండి అయిపోయిందని చెప్పి కొంచెం సేపు పక్కన పెట్టి దాన్ని కూల్ అయిన తర్వాత మళ్ళీ పోవాలి. వాడు ఎక్కడున్నా కూడా నాతో అంతే మంచిగా ఉంటాడు. అది వీళ్ళ లవ్. సో ఎవరి దగ్గర ఉన్న పెట్స్ కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఎంత లవ్ చేస్తే అంతకు డబల్ ఇస్తాయి. వీడు నా కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఎంత కష్టం ఉన్నా కార్లో కూర్చోబెడుతున్నా కూడా కూర్చోట్లేడాడు, బైక్ మీదనే కూర్చుంటాం అంటున్నాడు, నాతోనే వస్తాడు అంటాడు. సూపర్ హీరో. సో ఫ్యూల్ ఎందుకో ఇప్పుడు అవసరం ఉందో చూసారు కదా, ఫ్యూల్ కూడా అయిపోయింది. సో లే వరకు మనకి ఫ్యూల్ దొరకదని చెప్పారు కదా, సో ఎక్స్ట్రా ఫ్యూల్ ఇప్పుడు ఇట్లా పనిచేస్తుంది. ఈ టైంలో ఇది హ్యాండ్ ఇవ్వద్దు. ఇప్పుడు చూడండి వెహికల్ ఆగానే మన పరిస్థితి ఏందో తెలియదు. మనమైతే పోతున్నాం, రోడ్ ఎట్లున్నదో కూడా తెలియదు మనకి. రోడ్ ఏం బాగలేదు దేవుడా.
ఓ రోడ్ బాగుంది వచ్చి రోడ్ సెట్ చేస్తున్నారు. బాలే రోడ్. గైస్ రోడ్ బ్లాక్ అనమాట లేకి. లే ఇంకా 100 కిలోమీటర్స్ ఉంది. దానికంటే ముందు రోడ్ బ్లాక్. మన బండి కూడా కొంచెం కూల్ అవుతుంది ఈ గ్యాప్లో. వాటర్ మళ్ళీ పోసిన చూడు ఆగ్యా పీछे ఫుల్ బ్లాక్. అవి పూరా బాడీలకి. చలో గైస్ రోడ్ క్లియర్ చేసి స్టార్ట్ పోవాలి. ఇక చాలా జాగ్రత్తగా పోవాలి. స్నో ఉంది మొత్తం. పడడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. జేసీబీ అడుగులలో పోవాలి మనం, అప్పుడు స్మూత్గా పోతుంది. కమాన్, ఇక్కడే వేడైపోతుంది ఇది. మళ్ళీ ఎంత కూల్ అయినా అంత వేడవుతుంది ఇప్పుడు. ఇది కచ్చా రోడ్. Come on. లెట్స్ గో. దాటేసిన అతి కష్టం మీద. ముందుకు పోయి వాటర్ కొడదాం మళ్ళీ. అమ్మో ఉన్నాయి చూడండి. ఇది 6 హార్సెస్ ఉన్నాయి. న్యాచురల్గా అనుకుంటా, అంటే ఐ మీన్ ఇక్కడ పెరిగినాయి, ఎవరైనా పెంచుతున్నారు మరి అవి. సో మళ్ళీ సింబల్ చూపిస్తుంది అంటే ఫుల్ హీట్ అవుతుందని అర్థం. లెట్స్ సీ. సో పోయే వరకు మెల్లమెల్లగా పోతూనే ఉండాలి. సో అన్న వాళ్ళు పైనుంచి వస్తున్నారు. ట్రాఫిక్ జామ్ అయింది వాళ్ళది, తారు కాబట్టి కార్. సో నేను బైక్ సందులో నుంచి తీసుకొని వెళ్ళిపోతూనే ఉన్నా. సో క్యాంప్ కూడా వచ్చేసింది. ఈ క్యాంప్ గురించి అన్నారు అందరూ. మౌంటైన్ చూసినాం. ఇప్పుడు చూడండి, లాటో అనే విలేజ్ దాటిన తర్వాత ఇక్కడ నుంచి మనకి లే వచ్చేసి 65 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో 230 ఏమో అవుతుంది. సో కొట్టేయాలి. మన వాళ్ళు ముందుకెళ్ళారు. నేను బైక్ కూలింగ్ చేద్దామని చెప్పి ఆగిన. సో చూడండి, ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యూ వస్తుంటే ప్రతి 10 నిమిషాలకు ఒక నెక్స్ట్ లెవెల్ వ్యూ తెలుసా. అసలు మీరు ఊహించలేరు కూడా. చూడండి ఎట్లుందో, మామూలుగా లేదు. బాబా కొంచెం ఆల్టిట్యూడ్ చేంజ్ అవుతుంది. చెవులన్నీ గుమ్మంటున్నాయి. వెల్కమ్ టు లే. సో గైస్ చూడండి, వెల్కమ్ టు లే. సో ఫైనల్లీ డిజిట్ గార్డు లేక్ వచ్చేసిండు. లే లదాఖ్ ఇంకా ముందుకెళ్తే అయిపోతుంది. సో ఇక్కడ చిన్న ఫోటో తీసుకుని తాగినాం. సో వాడు చూడండి ఎట్లా చూస్తున్నాడు. సో ముందుకెళ్ళి ఆగాలి. చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం. మనం లేక్ అయితే ఎంట్రీ ఇచ్చేస్తుంది. జమ్మూ అండ్ కాశ్మీర్ స్టేట్లోకి అయితే ఎంట్రీ ఇచ్చేసినాం. లెట్స్ గో. సో గాయస్ లేక్ ఇంకొక 15 కిలోమీటర్స్ ఉంది అంతే. ఆ గ్యాప్లో చూడండి మన డిజిట్ గార్డ్ స్టాండ్ ఇరిగిపోయింది.
సో దీన్ని వెల్డింగ్ చేపిద్దాం. సో థార్ కోసం ఆగిన, థార్ వెనకనే ఉంది, చాలా స్లో వస్తుంది సిటీలో. సో మేమైతే కొంచెం ముందుకు వచ్చేసి ఆగినాం. లెట్స్ సీ. ఇక్కడ నుంచి చూడండి రిజిత్ గారు ఇక్కడ తిరుగుతాడు, కానీ ఇక్కడ నుంచి చూడండి హార్సెస్ కనబడుతున్నాయి మీకు. మొత్తం లొకేషన్ వ్యూ చూడండి. సో రిజిత్ గారు స్టాండ్ వెల్డింగ్ అవుతుంది, తిరిగిపోయింది కదా. ముందు చూడండి, వెల్కమ్ టు లే లదాఖ్. సో ఫైనల్లీ అయితే వచ్చేస్తాం. డిజిట్ గార్డ్ ఇంకొక 2-3 మినిట్స్లో మేము రూమ్ తీసుకోవాలి. ఫస్ట్ డిజిట్ గార్డ్ బాగా నిద్ర వస్తుంది, గ్యాప్ ఇస్తే పండుకుంటున్నాడు. ఇక్కడ అంతా వేరే ఉంది, చాలా ఓపెన్ స్పేస్ ఉంది ఇక్కడ మాత్రం బాగా.